ముందు నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి చెప్పబోతున్నాను అంటే బేసిక్ బేసిక్ అప్రోచ్ వెన్ టు ట్రేడ్ అన్నది తెలిసి ఉండాలి. డైలీ ట్రేడ్ వేద్దాము అని అనుకోకూడదు. డైలీ ట్రేడ్ చేయడానికి ట్రై చేయకూడదు. ట్రేడ్ ఎప్పుడు చేయాలి అంటే either market is at support or market is at resistance. Point number one. When to trade? When market is at support or when market is at resistance, or you can say like when market is coming from down to supply zone or market is coming to a demand zone, then only you are supposed to make a trade. Is point number one. Next, point number two. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎఫ్టిఎఫ్ అని కాదు, మంత్లీ డౌన్, వీక్లీ డౌన్, డైలీ డౌన్, మంత్లీ డౌన్, వీక్లీ డౌన్ అండ్ డైలీ డౌన్. ఈ సిచ్యుయేషన్ ఉన్నప్పుడు నీకు మార్కెట్ సప్లై జోన్ లోకి వస్తుందంటే కనుక కింద నుంచి పైకి, దట్ ఈస్ ద బెస్ట్ ట్రేడ్. దేర్ యూ నీడ్ టు వెయిట్ ఫర్ ఎ గుడ్ ఆపర్చునిటీ. సో ఒక డైలీ సప్లై జోన్ అన్నది ఒక చిన్న సింగిల్ పాయింట్ కాదు, సింగిల్ ఏంటి స్ట్రైక్ రేట్ కాదు, ఏదో 2400 3400 కాదు. ఒక డిమాండ్ జోన్ కానీ సప్లై జోన్ ఉన్నది అంటే అది ఒక రేంజ్ లో ఉంటుంది. సో ఆ రేంజ్ లోకి రాగానే మనం ట్రేడ్ తీసుకోవడం కాదు, ఆ రేంజ్ లోకి వచ్చిన తర్వాత 25-minute క్యాండిల్ కనుక ఒక పాజిటివ్ది ఆర్ మనకు కావాల్సిన వైపు ఉంటే, సపోజ్ మార్కెట్ డౌన్ మార్కెట్ అంటే 25-minute నెగిటివ్ క్యాండిల్ చూడాలి, అప్ ట్రెండ్ లో ఉన్న మార్కెట్ అంటే 25-minute పాజిటివ్ మార్కెట్ లో ఉండాలి. ఇది ఫామ్ అయితే అప్పుడు మనం ట్రేడ్ ఇనిషియేట్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ ద మ్యాటర్. రోజు కూర్చుని ట్రేడింగ్ చేయాలి అని అనుకోకూడదు. ఎప్పుడు మంచి ఆపర్చునిటీ వస్తే అప్పుడు ట్రేడ్ ఇనిషియేట్ చేసి చేయాలి. పాయింట్ నెంబర్ 3, మీకు ట్రేడింగ్ నుంచి ఇన్కమ్ అన్నది డైలీ రావాల్సిన లేదు. మంత్లీలోని వీక్లీలో డెఫినెట్ గా వీక్లీ 1 సూపర్ ట్రేడ్ దొరుకుతుంది మీకు. మొత్తం అంతా రోజంతా చేయాల్సిన పని లేదు. నువ్వు డిమాండ్ జోన్ సప్లై జోన్ రావడానికి వెయిట్ చేయి. నెలకి వర్స్ట్ కేసులో కనీసం 3 ట్రేడ్లు దొరుకుతాయి. ఒక మంత్ అంతా మనం చూసుకుంటే డెఫినెట్ గా ఈజీ మార్కెట్ ఉన్న ట్రేడ్స్ ఉంటాయి కొన్ని. ఆ ఈజీ మార్కెట్ డెఫినెట్ గా ఒక 3 కనీసం దొరుకుతాయి మీకు. ఇవి సప్లై జోన్ డిమాండ్ జోన్ కాన్సెప్ట్ పెట్టుకునే. ఓకే, సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకో. దీస్ ఆర్ ద గోల్డెన్ పాయింట్స్, గోల్డెన్ రూల్స్. ఓకే, నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు ద పోస్ట్ మార్టం. సో మనం ఇప్పుడు మన 8th జనవరి ఏంటి, 31st డిసెంబర్, 8th జనవరి చేసినాం ఇది. ఇది మాట. సో టెంపరీగా నేను ఒకసారి ఇవన్నీ తీసేద్దాం. లెట్స్ డిలీట్ ఆల్ ద మార్కింగ్. టుడే a fresh markings will be made. Okay, so 8th January